1990ల తర్వాత దళితుల వెనుకబడిన వర్గాల ఆదివాసుల హక్కుల కోసం సమర్థంగా పోరాడలేకపోయినాము. దళిత ఇన్ఫ్లుయెన్సర్లు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు. గాంధీయేతర కుటుంబ వ్యక్తులు పివి నరసింహారావు, మన్మోహన్ సింగ్ ప్రధానులు చేసిన కాలానికి సంబంధించి ఆయన ఈ తరహా వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అంటే మన్మోహన్ సింగ్ని బలవంతంగా ప్రధానమంత్రి పెట్టారు. పివి నరసింహారావుని అయితే ఆఖరికి ఆయన చావును కూడా కుక్క చావు చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఒక ప్రధానమంత్రిగా చేసినటువంటి వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కి ఆయన పార్థివ దేవాన్ని తీసుకురాలేకుండా చేసినటువంటిది. అంటే వాళ్ళ లోపల ఉన్నటువంటి కోపం, కసి ఎంత ఘోరంగా ఉందో ఒకసారి అర్థం చేసుకోండి. ఇది నేను చేసినటువంటి వ్యాఖ్యలు కాదు మిత్రులారా, దయచేసి ప్రజలు అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం. ఇది నేను చేయలే, నేను మాట్లాడలే, స్వయంగా రాహుల్ గాంధీ గారు మాట్లాడు. మళ్ళీ ఏం మాట్లాడు, ఏదో ధోరణితో మాట్లాడినటువంటి మాట కాదు. ప్రేక్షకుల్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి మాట్లాడుతూ, ప్రేక్షకుల్లో మన్మోహన్ సింగ్ పివి నరసింహారావు ప్రతిదీ నాశనం చేశారని ప్రేక్షకుల్లో ఒకరు అనగా దానికి రాహుల్ నవ్వుతూ, నేను ఎవరి పేరు చెప్పను, వాస్తవాన్ని కాంగ్రెస్ అంగీకరించాల్సి ఉంటుంది. ఇది విషయం. ఇది విషయం. పివి నరసింహారావు పైన రాహుల్ గాంధీ గారికి ఉన్న అభిప్రాయము, మన్మోహన్ సింగ్ గారి పైన ఉన్నటువంటి అభిప్రాయం. మళ్ళీ వీళ్ళు మన్మోహన్ సింగ్ గారికి కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేసింది, కేంద్ర ప్రభుత్వం ఘాటు ఇవ్వట్లేదు, కేంద్ర ప్రభుత్వం అత్యద్భుతంగా ఆయనకు చివరి పార్థివ దేహాన్ని తీసుకుపోవడంలో కానీ, ఆయనకు సంబంధించిన దహన సంస్కారంలో కానీ అత్యద్భుతంగా నరేంద్ర మోడీ సర్కారు ప్రోటోకాల్ ప్రకారం ఒక మాజీ ప్రధానికి ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని ఇచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళందరూ సంతృప్తి పడే విధంగా, దేశ ప్రజలందరికీ తెలిసే విధంగా చేస్తే, మన్మోహన్ సింగ్ గారు చనిపోయిన 4 రోజులకే మీరు మాట్లాడినటువంటి మాట 90 తర్వాత, అంటే మన్మోహన్ సింగ్ తర్వాత, రాజీవ్ గాంధీ తర్వాత పివి నరసింహారావు, మన్మోహన్ సింగ్లు కాంగ్రెస్లో ఉన్నటువంటి వాళ్ళు దళితుల పక్కన లేము అని చెప్పుకునేటువంటి ప్రయత్నం చేసి అది వాళ్ళ మీదకి నెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. పార్టీలు అణగారిన వర్గాల పాత్ర పెరగాలంటే అంతర్గత సంస్కరణలు చేపట్టాల్సినటువంటి అవసరం ఉందంట. గత 10-15 ఏళ్లలో తమ పార్టీ చేయాల్సిన పని చేయలేదని ఒక కాంగ్రెస్ సైనికుడిగా చెప్పగలనని చెప్తున్నారంట. ఇది రాహుల్ గాంధీ గారు పివి నరసింహారావు గారి పైన, మన్మోహన్ సింగ్ గారి పైన చేసినటువంటి వ్యాఖ్యలు. మిత్రులారా, ఇది రాహుల్ గాంధీ గారు చేసింది. ఇది ఆంధ్రజ్యోతి పేపర్లో రిపోర్ట్ వచ్చినటువంటిది. ఏం చెప్తారు, ఇంకా ఏం చేస్తారనేటువంటి దానికి ఇంతకంటే వేరే ఏం లేదు. ఇంతకంటే వేరే ఏమీ లేదు. ఏం చెప్పాలో కూడా అర్థం కానటువంటి పరిస్థితి. రాహుల్ గాంధీ గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఏ విధంగా చూడాలి, ఎట్లా చూడాలి అనేటువంటిది అది కాంగ్రెస్ పార్టీ చెప్పుకోవాల్సినటువంటి అంశము. పివి నరసింహారావు మీద, మన్మోహన్ సింగ్ గారి పైన చేసినటువంటి వ్యాఖ్యలకు ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ సర్కారు, కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి ఒక్కరు సమాధానం చెప్పాలి. ప్రతి క్షణం దొరికిన ప్రతిసారి పివి నరసింహారావును అవమానించడానికి ఎక్కడా వెనకాడడం లేదు. ప్రతిసారి అవమానిస్తూనే ఉన్నారు. రాహుల్ గాంధీ గారు పివి నరసింహారావును, మన్మోహన్ సింగ్ని సొంత పార్టీలో ఉన్నటువంటి మాజీ ప్రధానులే అవమానించినటువంటి వీళ్ళు ద్రౌపది ముర్మునో ఇంకొకరినో నరేంద్ర మోడీని అవమానించడం అనేటువంటిది పెద్ద విషయమే కాదు, అది గొప్ప విషయమే కాదు.